ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడండి. మీ పేరు? ఐఎమ్ డాక్టర్ రాజా సుందరబాబు అండి. బోళ్ళమూడి రాజా సుందరబాబు, ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ అండి. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ సోషల్ వర్క్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అమాంగ్ దళిత్స్ అని ఒక సబ్జెక్ట్ మీద 4.5 సంవత్సరాలు పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నాను. అయితే భారతదేశం మొత్తం మీద ఆ సబ్జెక్ట్ మీద చేసిన నేనే ప్రథమ. ఓకే, నాకు ఒక 5,000 మందితో కూడినటువంటి బ్లూ డ్రెస్ కలిగిన 5,000 మంది మహిళలు ఇద్వా ఐడియల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్ ఒక సంఘంగా ఉన్నారమ్మా. మేము పెద్ద పెద్ద పోరాటాలకే దిగుతాము ఆ సంఘం ద్వారా. నిన్న కొంతమంది ఒక 50 మంది దాకా వచ్చారు. నిన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మేము అంచెలంచెలుగా నా సోదరిమణి మేమేం కోరుకుంటున్నామంటే, రాజమండ్రి పోలీసులు టెక్నికల్లీ దే ఫెయిల్డ్ ఇన్ గెట్టింగ్ జస్టిస్, ఇన్ గెట్టింగ్ ట్రూత్. విషయం ఏమిటి అనేది విషయంలో హత్య ఎలా జరిగింది లేదా మరణం ఎలా సంభవించింది అనే విషయంలో పోలీసులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ ఎందుకు అయ్యారో వాళ్ళకు కూడా తెలుసు. ఈ క్రమంలో మేమేమంటున్నామంటే, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నది. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదు, ఆయన కేవలం చంపబడ్డారు. చంపేసే బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మధ్యలో డూపు చేత ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ కోసం, ఆయన త్రాగుబోతుగా చిత్రీకరించేందుకోసం, ఆయన ప్రతిష్టను దిగజార్చేందుకోసం పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క డూపుని మోటార్ బైక్ మీద ప్రయాణం చేయించారమ్మా. ఒకవేళ నిజంగా ఆయన తాగుతాడే అనుకుందాం, ఇన్ని షాపుల్లో కొంటాడా? లేకపోతే కొన్నవాడు ఎక్కడన్నా ఒక మరి చాలా ధనికుడు, ఆయన సంపాదన పరుడే, ఎక్కడన్నా ఒక లాడ్జ్లో కూర్చుని చక్కగా తాగొచ్చు కదా. ఎక్కడన్నా తన యొక్క సంబంధించిన సంబంధికుల మధ్యలో దారి మధ్యలో ఇళ్లలో కూర్చొని తాగవచ్చు కదా. కేవలం ఒక డూముని పెట్టి ఆ డూపు చేత ఆయన వెళ్ళి షాపుల్లో కొన్నట్టుగా వ్యవహారం చేశారు. ఆయన ఫోను ఎలా వచ్చిందంటే, ముందుగానే హైదరాబాద్లోనే చంపేశారు కాబట్టి హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే కిడ్నాప్ చేసి చంపేసి ఆ తర్వాత ఆయన యొక్క వేషాలు వేసుకున్నారు. ఇక్కడ వేషాలు వేసుకున్నారు అంటానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ రుజువు అనేది మీకు చెప్తాను. బాడీ పడ్డ చోట ఆయన బూట్లన్నీ తీసి ఓడదీసి మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు బూట్లు కూడా తీసి ఒక చోట పెడతాం, అట్లా పెట్టున్నాయి. మరి ఆయన ముఖం మీద మూతి మీద పెద్ద గాయం ఉంది. ఆ గాయం అయితే ఆయనకు యొక్క మాస్క్ కట్ అయి ఉండాలా, లేకపోతే మాస్క్కి రక్తం అయి ఉండాలా. అలా కాకుండా అది మాస్క్ చక్కగా ప్రక్కన పెట్టి ఉన్నది. మరి యాక్సిడెంట్ అయితే కళ్ళజోడు సంగతి ఏంటి? కళ్ళజోడు కూడా చక్కగా మడిచి ప్రక్కన పెట్టి ఉంది. ఇది యాక్సిడెంట్ అయితే మరి బండి వచ్చి 250 కిలోల బరువు కలిగినటువంటి బండి వచ్చి ఆయన బాడీ మీద పడితే రిప్స్ అన్నీ మొత్తం ఇరిగిపోతాయి. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఎక్కడన్నా రిప్స్ ఇరిగినట్టు ఉన్నాయా? కనుక ఆల్ దిస్ ఇస్ డ్రామా ప్లేడ్ బై ది పోలీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ బిగ్ షాట్స్. ఎవరైతే చేయించారో వాళ్ళ తరపున పోలీసులు మరి ఈ నాటకం ఆడారు. మేము వాళ్ళకి తెలుసు, పోలీసులకు తెలుసు. ఆల్రెడీ ఏమంటారు, లాస్ట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఏంటి, ఇది అతను డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్లే యాక్సిడెంటల్లీ అతను చనిపోయాడని. మరి ఇంకా మీరు దేనికోసం పోరాటం చేస్తారు? అది యాక్సిడెంటల్గా చనిపోయాడు అనేది మొదటి నుంచి వాళ్ళు చెప్పుకుంటానే వస్తున్నారు. మొదటి నుంచి ఎప్పుడు 26వ తారీఖు నుంచే వాళ్ళు ప్రైవేట్ ఛానల్స్ చేత పోలీసులు సేకరించిన ఈ ఫుటేజీలు వాళ్ళ చేతే యూట్యూబ్లో పెట్టించి ఆ తర్వాత ఆయన్ని బద్నాం చేస్తూ ఆయన పేరుని బద్నాం చేయించినందుకోసమే ఆయన మద్యం సేకరించాడు, సేవించాడు అనే వ్యవహారం ఒకటి పెట్టారు. ఎందుకంటే ఆయన లక్షలు కాదండి, కోట్ల మంది ప్రజల్లోకి వెళ్ళాడు సువార్త ద్వారా. సువార్తను చక్కగా ప్రకటిస్తున్నాడు, ఆదర్శవంతంగా ప్రకటిస్తున్నాడు. మరి మత గ్రంథాల్లో లోతుల్లోకి వెళ్ళాడు. హైందవ మత గ్రంథం ఏదైతే వేదాలు ఉన్నాయో, వేదాల్లో ఉన్న విషయం ఏంటి తెలుసుకుంటే కోసం సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. మరి వేదాలు తెలుసుకున్నాడు, ఖురాన్లో ఏముందో తెలుసుకున్నాడు, బైబిల్లో ఉన్నదేదో మొత్తం చదివాడు. ఇదే కాకుండా అరామిక్ భాషలో, హిబ్రూ భాషలో ఉన్నటువంటి మత గ్రంథాలను కూడా, క్రైస్తవ మత గ్రంథాలను కూడా ఆయన చదివాడు. చదివి చాలా లోతుగా
ఎంతటి అక్షరముక్క రాని వాడికైనా సరే అర్థమయ్యే రీతిలో దేవుని రాజ్యం గురించి పాపభీతిని కల్పిస్తూ చక్కగా చెప్తూ కోట్ల మందిని ఆయన ఆకర్షించినాడు. ఆయన కనుక బ్రతికుంటే ఇక ఈ భారతదేశం మొత్తం కూడా క్రైస్తవ దేశంగా మారిపోయిద్దని ఒక భయంతోనే దానిని వ్యతిరేకించే సంస్థలే ఆయన్ని చంపారు. ఆ సంస్థల వెనక పాలకులు ఉన్నారు. ఆ సంస్థల వెనక పాలకులు అంటే ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అధికారం వాళ్ళే ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు ఏం ఆశిస్తున్నారు అసలు? ఇప్పుడు ఆల్రెడీ రాజమండ్రిలో ఒక జస్టిస్ మేము ఇచ్చామన్నట్లు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. బయటకు వచ్చేసింది, ఆ లాస్ట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఇదంతా రాజమండ్రిలో ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు ధర్నా చేపట్టడానికి గల కారణం ఏంటి? రాజమండ్రి పోలీసులు ఇచ్చింది జస్టిస్ కాదు, అది ఇంజస్టిస్. దట్ ఈస్ నాట్ ఎ జస్టిస్, దట్ ఈస్ ఇంజస్టిస్. జస్టిస్ ఎప్పుడు జరుగుతుందంటే ఆ యొక్క హైకోర్టు న్యాయమూర్తి సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ బిసైడ్స్ సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక జడ్జి గారు, ఒక హైకోర్టు జడ్జి గారు ఒక చోట కూర్చుని రండి వచ్చి చెప్పండి అని చెప్పేసి మరి సామాన్లు ఇవ్వటం లేకపోతే ఆహ్వానించడం జరిగింది. అలా కాకుండా నేరం జరిగినట్లుగా దాని వెనకాల కుట్రని భగ్నం చేయాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల. సిబిఐ ఎవరి చేతుల్లో ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ సిబిఐ ఎంక్వైరీ ఈ జడ్జి గారి యొక్క పర్యవేక్షణలో సూపర్విజన్లో కనుక చేస్తే ఖచ్చితంగా నిజాలు వెల్లడవుతున్నాయి అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.